హాయ్ అండి. మీకు కూడా పాలకూర అంటే ఇష్టం ఉండదా? అయితే ఒకసారి ఇలా పొటాటో పాలక్ ఫ్రై చేసి చూడండి. చాలా బాగా నచ్చుతుంది మీకు. Are you ready to let go? పాలక్ పొటాటో ఫ్రై చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? ఇక్కడ పాలక్ 6 కట్టలు తీసుకున్నామండి. క్లీన్ చేసి రెడీ పెట్టుకున్నాను. 4 వెల్లుల్లి, కొంచెం జీరా పౌడర్, కొంచెం ధనియాల పొడి, 2 ఎండుమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, 3 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకున్నాము, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, దీంతో పాటుగానే కొంచెం కారం కూడా తీసుకోవాలండి. అంటే మీ స్పైసీనెస్ బట్టి మీరు కారం యాడ్ చేసుకోవచ్చు. 4 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాము, ఉల్లిపాయలు, కొంచెం పోపులు తీసుకున్నాము, 6 పచ్చిమిర్చి, 3 కరివేపాకు రెబ్బలు, 8 మీడియం సైజ్ పొటాటోస్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. Let's get started. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఇందులోనే పోపు సామాన్లు వేసుకోవాలి, వీడియోలో చూపించినవి. తర్వాత 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిర్చి కట్ చేసి వేసుకున్నాక ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఆనియన్స్ యాడ్ చేసుకున్నాము. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ కలర్ అనేది చేంజ్ అవ్వాలి, అప్పుడే మనకి పాలక్ ఫ్రై టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాము. పచ్చిమిర్చి వేసాక కొంచెం ఇలా కలుపుకున్నాక కొంచెం సాల్ట్ యాడ్ చేసామండి. అంటే కొంచెం త్వరగా ఇక్కడ ఆనియన్స్ అనేవి ఫ్రై అవ్వడానికి. చూసారు కదా, ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అవుతున్నాయి స్లోగా. మా వీడియోస్ మీకు బాగా నచ్చుతున్నాయి అనుకుంటున్నానండి. వీడియోస్ బాగా నచ్చితే కనుక ఒక లైక్ వేసుకోండి, అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాము. కరివేపాకు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు కరివేపాకు అనేది ఫ్రై అవుతుందండి. మా ఛానల్లో మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ మీ ముందుకు ఆ వీడియోస్తో వస్తాము. 2000 years later. కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం పొటాటో పీసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి. బంగాళదుంప ముక్కలు, బంగాళదుంప కోసిన వెంటనే సాల్ట్ వాటర్లో వేసుకోండి, కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. పొటాటో బాగా ఫ్రై అవ్వడానికి లిడ్ పెట్టి కవర్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే బంగాళదుంప బాగా ఫ్రై అయిందండి. అంటే చాలా మెత్తగా బంగాళదుంప అయితే ఉడికింది. ఇప్పుడు ఇందులో మనం ఏదైతే క్లీన్ చేసి పెట్టుకున్నామో పాలక్ని, ఆ పాలక్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. సో నాకు కూడా పాలకూర ఎక్కువగా ఇష్టం ఉండదండి. అంటే ఆకుకూరలు ఎక్కువగా ఇష్టంగా తినము. కానీ ఇలా ఒకసారి పాలక్ ఫ్రై చేసిన తర్వాత చాలా బాగా నచ్చింది. ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీన్ని లిడ్తో కవర్ చేయండి. A few moments later. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే పాలక్ కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. అంటే చాలా మెత్తబడింది, చూసారు కదా. ఇప్పుడు ఈ పాలక్ని, బంగాళదుంపని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మూత తీసిన తర్వాత కూడా మనం ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలండి. ఎందుకంటే పాలక్లో ఉండే పచ్చి స్మెల్ అంతా పోవాలి. చూసారు కదండి, ఇక్కడ పాలక్ అలాగే బంగాళదుంప 2 కూడా బాగా ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి, జీరా పౌడర్ 2 కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ బంగాళదుంప బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి ఎక్కువగా కలపొద్దండి. అంటే వీడియోలో చూపించినట్లుగా ఫ్రంట్ అండ్ బ్యాక్ మోషన్లో మాత్రమే కలుపుకోండి, లేకపోతే బంగాళదుంప పీసెస్ అనేవి బాగా స్మాష్ అయిపోతాయి. చూడండి, ఇక్కడ పాలక్ అలాగే బంగాళదుంప 2 కూడా బాగా ఫ్రై అయిపోయాయి. పాలక్లో ఉండే పచ్చి స్మెల్ కూడా అంత పోయిందండి. సో ఇప్పుడు మనం ఇందులో నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ పాలక్, బంగాళదుంప బాగా ఫ్రై అయింది కాబట్టి 2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాము. సాల్ట్ అనేది మరీ ఎక్కువగా వేసుకోవద్దండి. ఫ్రై కాబట్టి 2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అయితే సరిపోతుంది. అందుకన్నా ఎక్కువ వేసుకోవద్దు. మీరు ఒకవేళ తక్కువ తినేలా ఉంటే 2 టేబుల్ స్పూన్ కన్నా తగ్గించుకునే వేసుకోండి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ దాకా కారం కూడా యాడ్ చేస్తున్నామండి. కారం యాడ్ చేశాక వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రంట్ అండ్ బ్యాక్ డైరెక్షన్లో మాత్రమే ఇలా కలుపుకోండి. ఎందుకంటే ఫ్రై అనేది పూర్తిగా స్మాష్ అయిపోకుండా ఉంటుంది. ఇప్పుడు కారం యాడ్ చేసాం కదండి, కారంలో కూడా పచ్చి స్మెల్ వస్తుంది. కాబట్టి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి కారం యాడ్ చేశాక. ఇప్పుడు ఇక్కడ కారంలో ఉండే పచ్చి స్మెల్ అంతా కూడా పోయిందండి. చూసారు కదా, ఇక్కడ మనకి ఫ్రైలోంచి చాలా మంచి అరోమా అయితే వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం కలుపుకుందామండి ఫ్రైని మొత్తం.
ఇక్కడ మొత్తం కారం అంతా కూడా బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన వెంటనే టొమాటో పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనకి టమాటోలో పచ్చి స్మెల్ వస్తుందండి. దాంతోపాటు కొంచెం వాటర్ కూడా వస్తుంది. సో అందుకోసమని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా టమాటో అనేది 50% వరకు కుక్ అయిందండి. ఇంకా మనకి 50% కుక్ అవ్వాల్సి ఉంది. అందుకోసమే ఒకసారి ఇలా బాగా కలుపుకుంటున్నాము. అడుగు అనేది పట్టకుండా కలిపేటప్పుడే అడుగు నుంచి కూడా కలుపుకోండి. అప్పుడు మనకి అడుగు అనేది పట్టదు. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేయండి. A little longer than a few minutes later. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి చూస్తే మనకి చాలా పర్ఫెక్ట్గా పొటాటో పాలక్ ఫ్రై అయితే రెడీ అయిందండి. That is so good. మా వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి.